విధంగా అంబేద్కర్ పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు వామపక్ష పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు వామపక్ష పార్టీలు పిలిపిస్తా ఉన్నాయి. అమిత్ షా రాజీనామా చేసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తక్షణమే అమిత్ షా గారి చేత రాజీనామా చేయించాలి. అటువంటి పని కూడా చేయటం లేదు. దేశంలో వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని రకాలుగా అన్ని సంఘాలు కూడా ఈ రకమైనటువంటి నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రధానమంత్రి పట్టించుకోకపోవడం విచారకరం. కాబట్టి ఈ యొక్క దళితుల వారి పోరాటాన్ని భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పి అమిత్ షా గారు తన పదవికి రాజీనామా చేసే వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రాజీనామా చేయాలి అమిత్ షా, రాజీనామా చేయాలి అమిత్ షా. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా చేయాలి అమిత్ షా వెంటనే. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే. డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్. భారతదేశ వామపక్షాల ఐక్యత, భారతదేశ వామపక్షాల ఐక్యత, భారతదేశ వామపక్షాల ఐక్యత, భారతదేశ వామపక్షాల ఐక్యత.